హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడ తర్మ. ఈరోజు మనం సొగస్చూడ తర్మలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు మనం పట్టు అండ్ ఫ్యాన్సీ సారీస్ చూద్దాం. ఫస్ట్ వచ్చి మనకి పట్టులో వెరైటీ అన్నమాట. బాగుంటుందండి. ఆఫ్ అండ్ ఆఫ్ వెరైటీ బ్రైడల్ కలెక్షన్స్ లో వస్తుంది. ఓకే, ఇది వచ్చి మనకి లంగావోని మోడల్ కూడా వస్తుంది అనమాట. హాఫ్ సారీ టైప్ ఆఫ్ సారీ. పళ్ళు మనకి పైన వచ్చేకాడికి అంతా కూడా ఒక రెడ్ కలర్ అనేది ఉంటుంది. పళ్ళు అనేది అంతా కూడా మనకి ఒక మ్యాంగో ఎల్లో షేడ్స్ లాగా మనకి వస్తుంది అనమాట. పళ్ళు అంతా కూడా మనం ఒక డిఫరెంట్ గా పళ్ళు అనేది ఒక డిజైనర్ పళ్ళు అనేది తీసుకున్నాం అనమాట. ఒక బాక్సెస్ లాగా వచ్చి ఒక బాక్స్ వచ్చి గోల్డ్ కలర్, ఇంకో బాక్స్ వచ్చేకాడికి రాయల్ బ్లూ కాంబినేషన్స్. మనం మిడిల్ పార్ట్ లో పళ్ళు అనేది తీసుకున్నాం. సైడ్ వచ్చేకాడికి ఒక చిన్న కడ్డీ బోర్డర్ లాగా ఒక బాక్స్ వచ్చే విధంగా 4 వైపులు కూడా కడ్డీ బోర్డర్ అనేది రన్నింగ్ లో తీసుకున్నాం. శారీ అనేది చాలా బాగుంటుందండి. మొత్తం కూడా పైన అంతా కూడా మనకి 2.5 మీటర్ అంతా కూడా మనకి చిన్న బూటీ అనేది కంటిన్యూగా వస్తుంది. శారీ అంతా కూడా కంటిన్యూగా ఈ బూటీ అనేది వస్తుంది. పైన వచ్చేకాడికి అంతా కూడా మనకి కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాం. ఈ స్కర్ట్ మోడల్ అనేది ఆఫ్ వచ్చే వెరైటీ అంతా కూడా మనకి ఇక్కడ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అనేది హైలైట్ చేసామండి. ఈ మంచి రెడ్ కలర్ కాంబినేషన్స్ కి మస్టర్డ్ ఎల్లో తీసుకున్నాం అనమాట. ఈ మస్టర్డ్ ఎల్లోకి అంతా కూడా మనం ఒక టర్నింగ్ బోర్డర్ అనేది కంటిన్యూగా ఒక బిగ్ సైజ్ లో టర్నింగ్ బోర్డర్ అనేది తీసుకున్నాము. ఈ బోర్డర్ అనేది మాత్రం సారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుందండి. కుచ్చుల పాటల డిజైన్ ఎలా ఉందో, కుచ్చుల పాటల డిజైన్స్ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి. బాగా వస్తుంది. మనకి ఆ టెంపుల్ డిజైన్స్ అనేది తీసుకున్నాం అనమాట వెరైటీగా. అదే సేమ్ బూటీసే మనకి కంటిన్యూ అవుతూనే ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా మనకి టర్నింగ్ బార్డర్ పైన నిల్చున్నట్టుగా ఒక బ్లూ కలర్ కాంబినేషన్స్ తో ఒక రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో ఒక టెంపుల్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. ఓన్లీ కుచ్చుల పాట దగ్గర మాత్రమే వస్తుంది. శారీ అంతా కూడా మనకి రన్నింగ్ గానే ఆ వెరైటీ అనేది డిజైన్. బ్లౌజ్ అనేది మనకి పళ్ళు షేడ్ బ్లౌజ్, ఎల్లో కలర్. ఓకే, మ్యాంగో ఎల్లో షేడ్ తో మనకి బ్లౌజ్ ఇచ్చాం. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 11,700 కి వస్తుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 11,700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. బ్రైడల్ కలెక్షన్ లంగావని స్టైల్ సారీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి బ్రైడల్ కలెక్షన్స్ అండి. కంచిపట్లోనే డిజైనర్ అనమాట. డిజైనర్ సారీ అంతా కూడా మనకి మంచి ఎల్లో కలర్ శారీకి మనం మంచి లైట్ పింక్ కలర్ కాంబినేషన్స్, మన కల్నేత పింక్ లో మనం పళ్ళు అనేది తీసుకున్నాము. పళ్ళు డిజైన్స్ అంతా కూడా మనకి ఒక మ్యాంగో క్రీపర్ అనేది మనం కట్ వర్క్ స్టైల్ వచ్చే విధంగా ఒక హాఫ్ పార్ట్ మాత్రమే మ్యాంగో డిజైన్స్ అనేది తీసుకుని, దాని తర్వాత వచ్చేకాడికి అంతా కూడా ఒక అప్ అండ్ డౌన్ లో టెంపుల్స్ లాగా మంచి కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాం. దాని తర్వాత వచ్చేకాడికి కూడా ఒక మ్యాంగో తర్వాత వేవ్స్ లాగా మనం తీసుకున్నాం. అది డిజైనర్ పళ్ళు అంతా కూడా మనం చాలా డిజైనర్ గా తీసుకున్నాం. పైన వచ్చేకాడికి అంతా కూడా మంచి కల్నేత ఏదైతే ఉందో మనకి పళ్ళు అదే బోర్డర్స్ తో కడ్డీ బోర్డర్ అనేది తీసుకుని ఒక చిన్న లైన్స్ లాగా వచ్చే విధంగా డిజైన్స్ అనేది తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మంచి ఎల్లో కాంబినేషన్స్ పైన ఒక ఫ్లవర్ వచ్చే, ఒక లోటస్ వచ్చేకాడికి మనకి మంచి జరీతో ఇచ్చాం. ఇంకో లోటస్ వచ్చేకాడికి మంచి గ్రీన్ కలర్ రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం షోల్డర్ వైపు అంతా కూడా మనం డిజైన్స్ అనేది తీసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి ఒక స్మాల్ సైజ్ లో ఉన్న బర్డ్ డిజైన్ ఇచ్చారండి. బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడ మనకి ప్లెయిన్ లేకుండా డిజైన్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత అంతా కూడా మనకి చాలా బాగుంటుంది. అవునండి, పళ్ళులో కూడా మనకి డిజైన్ అనేది వస్తుంది. ఇక్కడికి వచ్చే కాడికి ఎల్లో కలర్ కాంబినేషన్స్ కి మంచి గ్రీన్ కలర్ తో మనము షేడ్ అనేది తీసుకున్నాం. ఆ షేడ్ బ్యాక్గ్రౌండ్స్ తో మనకి టెంపుల్స్ అనేది తీసుకునే కాడికి ఇంకా హైలైట్ గా చాలా బాగా వచ్చింది, అందంగా వచ్చింది అనమాట. ఇది కూడా మనకి మంచి పింక్ కలర్ తో ఈ కట్ వర్క్ మ్యాంగోస్ అనేది కూడా ఇక్కడ తీసుకున్నాం. దాని తర్వాత వచ్చేకాడికి చిన్న గ్రీన్, తర్వాత మళ్ళీ ఎల్లో షేడ్ లో వచ్చేకాడికి జిగ్జాగ్ లైన్, మళ్ళీ తర్వాత మంచి కడ్డీ బోర్డర్. శారీ ఏంటంటే చూడడానికన్నా కూడా కట్టుకున్నప్పుడు ఇంకా చాలా అందంగా, చాలా బ్రైడల్ గా, చాలా డిజైనర్ గా అనేది. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా ఒక టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇంకొక హాఫ్ పార్ట్ లో మనకి మల్టీ డిజైనింగ్ అనేది దీంట్లో కంటిన్యూ చేశారు. ఈ శారీకి మనకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. పళ్ళు ఏ కలర్ అయితే ఉందో పింక్ కలర్ కల్నేతలో సేమ్ అదే ఇచ్చేసారు. మిడిల్ లో కూడా మనకి బోర్డర్స్ అనేది కూడా తీసుకున్నాం. సేమ్ కడ్డీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి మనకి 13,300 పడుతుందండి. 13,300 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ఫుల్ కలెక్షన్ సారీస్ కూడా ఉన్నాయండి. మంచి మంచి వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ప్యూర్ కంచిపట్టు సారీస్ లో, లైట్ వెయిట్ లో. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకి కంచి కళాక్షేత్ర పట్టు అండి. కంచిపట్టులోనే కళాక్షేత్ర పట్టు బాగుంటుంది. ఆరెంజ్ అండ్ పింక్, మొత్తం ఆరెంజ్ అండ్ కలర్, ఆరెంజ్ కి మంచి పింక్ కలర్ పళ్ళు అండి.
1 మీటర్ పళ్ళు అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక వెరైటీ డిజైన్స్ లాగా మనం తీసుకుని ఆ డిజైన్స్ చిన్న బర్డ్స్ మోడల్ లాగా మనం గ్రీన్ కలర్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం మీనా వర్క్ అనేది తీసుకున్నాం. దానిపైన అంతా కూడా ఒక లతలాగా మనము ఒక మంచి డార్క్ బ్లూ కాంబినేషన్స్ తో మనం ఒక లతలాగా థ్రెడ్ బోర్డర్ అనేది తీసుకున్నాం రెండు వైపులు కూడా. శారీ అంతా కూడా మనకి చాలా బ్రైడల్ గా చాలా బాగుంటుందండి. పైన బోర్డర్ మనకి సేమ్ పళ్ళులో ఉండే బోర్డర్ ఒక చిన్న బోర్డర్ తీసుకుని ఒక చిన్న సైజ్ లో మనం కటి బోర్డర్ అనేది పైన షోల్డర్ వైపు ఇచ్చామని. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్స్ అనేది ఉంటుంది. మొత్తం కూడా ఫుల్ గా కలాంజలి డిజైన్స్ అనేది మనం మొత్తం కూడా శారీ అంతా కూడా తీసుకున్నాం. ఆల్ ఓవర్ క్రీపర్ బిగ్ సైజ్ లో ఇచ్చారు. ఇలా ఆల్ ఓవర్ డిజైన్స్ తీసుకుంటూనే బోర్డర్ వైపు మాత్రం చాలా కింద వైపు బోర్డర్ మాత్రం చాలా హైలైట్ గా తీసుకున్నామండి. బోర్డర్ లో కూడా మనము క్రీపర్ డిజైన్స్ అనేది టర్నింగ్ బోర్డర్ అనేది గోల్డ్ కలర్ పైన గోల్డ్ కలర్ తోని డిజైన్ ఇచ్చారు. డిజైన్ తీసుకుంటూ ఫ్లవర్ డిజైన్స్ అనేది కూడా మనం మీనా వర్క్ అనేది కూడా 3 షేడ్ లో 3 to 4 కలర్ కాంబినేషన్స్ ఇచ్చాము. ఒకటి వచ్చి రాయల్ బ్లూ, ఒకటి వచ్చి బ్లూ కలర్, ఒకటి పింక్ అండ్ గ్రీన్ కలర్ తో మనం పర్పుల్ కలర్ కాంబినేషన్ అని మల్టీ కలర్ కాంబినేషన్స్ తో మనము డిజైన్స్ అనేది తీసుకున్నాం అన్నమాట. మొత్తం కూడా చాలా కలర్ఫుల్ గా ఉందండి సారీ మొత్తం కూడా. మిడిల్ లో అంటే మొత్తం కూడా మనం జరీతోనే తీసుకున్నామండి. ఇక్కడ కూడా మనం థ్రెడ్ అనేది కూడా మిడిల్ పార్ట్ లో తీసుకున్నాం. బ్రైడల్ కలెక్షన్ సారీ. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. పైన వచ్చేసరికి స్మాల్ సైజ్ బోర్డర్, కింద వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ బోర్డర్. బోర్డర్ అనేది కూడా కింద వైపు బోర్డర్ చాలా బాగుంటుంది. మంచి బిగ్ సైజ్ కటి బోర్డర్ లుక్ అనేది వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 9400 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ టోటల్ గా మనకి 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఇది మనకి కంచిపట్టులోనే దేవయాని పట్టులో వెరైటీ మల్టీ కలర్స్ అండి. మల్టీ కలర్స్ అన్నమాట. దేవయాని పట్టులో లుక్ వస్తుంది వెరైటీ. ఇది వచ్చేకాడికి మనం పళ్ళు అంతా కూడా మంచి గ్రీన్ కలర్ పళ్ళు, లీఫ్ గ్రీన్ పళ్ళు అనేది తీసుకున్నామండి కాంట్రాస్ట్ గా. దాంతో అంతా కూడా ఒక లీఫ్ డిజైన్స్ ఇస్తూ లీఫ్ డిజైన్ అవుట్ లైన్ అంతా కూడా మనం జరీతో ఫిల్లింగ్ చేస్తూ మిడిల్ అంతా కూడా మనం పింక్ కలర్ తో మీనా వర్క్ అనేది తీసుకున్నాం. దాని తర్వాత అంతా వచ్చేదంతా కూడా మనకి టెంపుల్ డిజైన్స్ అనేది తీసుకున్నామండి. రెండు వైపులు కూడా ఈ టెంపుల్ అనేది రెండు వైపులు కూడా వస్తుంది. మిడిల్ లో కూడా మనకి మ్యాంగో డిజైన్స్ అనేది కంటిన్యూ తీసుకున్నాం అనమాట. శారీ చాలా బాగుంటుందండి, డిఫరెంట్ గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట దేవయాని పట్టు అని చెప్పి. పైన షోల్డర్ కి వచ్చేకాడికి అంతా కూడా ఒక చిన్న కడ్డీ బోర్డర్ లాగా మనం బోర్డర్స్ తీసుకున్నాం. దాని తర్వాత అంతా కూడా మనం ఒక సెల్ఫ్ వీవింగ్ అనేది తీసుకున్నామండి. పళ్ళులో ఏదైతే గ్రీన్ ఉందో అదే గ్రీన్ కలర్ ఇక్కడ తీసుకుంటూ ఒక చిన్న ట్రయాంగిల్ షేప్ లో మనకి ఒక చిన్న సెల్ఫ్ వీవింగ్ అనేది మనం బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో ఇచ్చాం. అదే బ్లాక్ కలర్ ఇక్కడ ఒక బోర్డర్స్ లాగా తీసుకుని ఆ బోర్డర్ లో అంతా కూడా మనం ఒక 2 కలర్ కాంబినేషన్ లీఫ్ వర్క్ అనేది తీసుకున్నాం. ఒకటి వచ్చేకాడికి గ్రీన్ కలర్ ఇచ్చాం, ఇంకోటి వచ్చేకాడికి పింక్ కలర్ లీఫ్ తో మీనా వర్క్ అనేది ఇచ్చాం. ఇంకోటి వచ్చేకాడికి బోర్డర్ అంతా కూడా మంచి మజంతా కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. అంటే మొత్తం కూడా మనకి 3 కలర్ కాంబినేషన్స్ లుక్ అనేది వస్తుంది. ఒకటి వచ్చి గ్రీన్, బ్లాక్, మజంతా కాంబినేషన్. ఈ మజంతాలోకి వచ్చేకాడికి అంతా కూడా సెల్ఫ్ వీవింగ్ అనేది ఒక వేవ్స్ లాగా మనం తీసుకున్నాం అనమాట. ఇట్లానే మనకి కంటిన్యూ అవుతూ వస్తుందండి శారీ మొత్తం కూడా. ఈ ఆఫ్ కూడా మనకి ఇలాగే వస్తుంది. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ కటి బోర్డరే వస్తుంది. కానీ చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ అంతా కూడా. మొత్తం సారీ ఆల్ ఓవర్ కూడా ఇదే లుక్ తో వస్తుందండి. సారీ మొత్తం కూడా కంటిన్యూ ఇంతే దగ్గరికి బుటీస్ అనేది వస్తుంది అనమాట. ఓకే, దీనికి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు కలర్ అండ్ సారీలో వన్ ఆఫ్ ది కలర్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్ అదే కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ అనేది వస్తుంది, సేమ్ కటి బోర్డర్ అనేది వస్తుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 6600 పడుతుందండి. ఓన్లీ 6600 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ వచ్చేకాడికి మనకి కోరా సిల్క్ అండి. బాగుంటుంది శారీ అనేది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేకాడికి పళ్ళు అంతా కూడా మనకి మంచి 1/2 మీటర్ పళ్ళు అంతా కూడా ఒక కడ్డీ పళ్ళు తీసుకున్నాము. కడ్డీ పళ్ళు తీసుకుంటూనే శారీ అంతా కూడా మంచి కాపర్ సల్ఫేట్ బ్లూకి మొత్తం కూడా మోతీ వర్క్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ కాపర్ సల్ఫేట్ బ్లూకి వైట్ కలర్ మోతీ ఇస్తూనే మొత్తం కూడా శారీ అంతా కూడా చాలా దగ్గరగా ఇచ్చామన్నమాట. పైన బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా మంచి కడ్డీ బోర్డర్ లుక్ అనేది తీసుకున్నాము. కింద వైపు వచ్చేకాడికి బోర్డర్ అంతా కూడా మనం చాలా వెరైటీగా తీసుకున్నామండి. చాలా శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సేమ్ కడ్డీ బోర్డర్ ఇక్కడ కింద వైపు కూడా కంటిన్యూ చేస్తూ దానిపైన అంతా కూడా ఒక హిల్స్ డిజైన్స్ లాగా మనకి ఒక వెరైటీగా థ్రెడ్ వర్క్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో ఇచ్చామన్నమాట. థ్రెడ్ వర్క్ ఇస్తూనే దానిపైన అంతా కూడా ఒక జరీ లైన్స్, ఒక వేవ్స్ లాగా మనకి ఒక వెరైటీ వేవ్స్ లాగా తీసుకుంటూ జరీతో దాని మళ్ళీ అవుట్ లైన్ అంతా కూడా మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్స్ అవుట్ లైన్ అనేది తీసుకున్నాం. కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ అదే బోర్డర్ కంటిన్యూ అవుతూ వస్తుంది అనమాట. కానీ చాలా కలర్ఫుల్ గా ఉందండి. బ్లూ కలర్ సారీకి గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు బాగా హైలైట్ అయ్యే విధంగా. దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి. మనం ప్యాటర్న్ కూడా ఏదైనా చేసుకోవచ్చు అనమాట. బ్లౌజ్ అనేది రెండు వైపులు కూడా సేమ్ కడ్డీ బోర్డర్ తో మనకి బ్లౌజ్ లుక్ అనేది వస్తుంది. ఓకే,
ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి 1500 పడుతుందండి. ఓన్లీ 1500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఇది మనకి జూట్ సిల్క్స్ లో వెరైటీ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్. జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్. ఈ జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనం చాలా డిజైనర్ గా డిజైన్ అనేది చేసామండి. పళ్ళు అంతా కూడా మనకి ఒక కడ్డీ బోర్డర్ లాగా ఒక ప్యాచ్ బోర్డర్స్ అనేది ఒక 5 బోర్డర్స్ అనేది తీసుకున్నాము. ప్రతి లైన్స్ లో కూడా మనము రెడ్ కలర్ తో పైపింగ్ అనేది ఇచ్చామండి. ఆ రెడ్ కలర్ పైపింగ్ ఇస్తున్నాయి. ఇక్కడ వచ్చేకాడికి ఒక కోటా మీటర్లతో మనం ఒక లైన్స్ క్రాస్ లైన్స్ వచ్చే విధంగా మనం పళ్ళు డిజైన్స్ అనేది తీసుకున్నాము. దానిపైన అంతా కూడా మళ్ళీ మోతీ వర్క్ అనేది కూడా హైలైట్ గా ఇచ్చాం. మిడిల్ అంతా కూడా మనకి జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ తో అంతా కూడా మిడిల్ అంతా కూడా వైట్ కలర్ తో రెడ్ కలర్ కాంబినేషన్స్ తో మనం కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా మనం స్టోన్ వర్క్ అనేది ఇచ్చాం. పైన షోల్డర్ దగ్గరకు వచ్చే కాడికి అంతా కూడా పళ్ళు దగ్గర ఉన్న కోటా ఫ్యాబ్రిక్ తోనే ఇక్కడ మనం లైన్స్ వచ్చే విధంగా మనము బోర్డర్స్ అనేది ఒక వెరైటీగా డిజైన్ రెడ్ పైన వైట్ కలర్ మోతీ వర్క్ ఇచ్చాం. దాని తర్వాత ఒక చిన్న కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాం. ఇక్కడ కింద వైపు బోర్డర్ అంతా కూడా చాలా బాగుంటుంది. కింద వైపు బోర్డర్ సేమ్ పళ్ళులో ఉండే టైప్ కోటా మీటర్లే తీసుకున్నాం. ఇక్కడికి వచ్చే కాడికి అంతా కూడా ఒక టర్నింగ్ బోర్డర్ లాగా మనము ప్యాచ్ బోర్డర్స్ అనేది తీసుకున్నామండి. ప్యాచ్ బోర్డర్ తీసుకుంటే దాని అవుట్ లైన్ అంతా కూడా మనం రెడ్ కలర్ తో అవుట్ లైన్ అనేది ఇచ్చాం. శారీ బోర్డర్ అంతా కూడా కంటిన్యూగా ఇలాగే ఉంటుంది. బాగుంటుందండి. శారీ అనేది చాలా లైట్ వెయిట్ వస్తుంది. చాలా బాగుంటుంది శారీ. బ్లౌజ్ వచ్చే కాడికి రా సిల్క్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఒక చిన్న బోర్డర్ పైపింగ్ బోర్డర్ అనేది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి 2200 వస్తుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. వచ్చి లైట్ మనకి అస్సాం పట్టులో వెరైటీ అనేది వస్తుందండి. అస్సాం పట్టు అన్నమాట. బాగుంటుంది శారీ అనేది. మంచి లైట్ మెహందీ గ్రీన్ కాంబినేషన్స్ వస్తుంది అనమాట శారీ. పళ్ళు అంతా కూడా మనం 1 మీటర్ పళ్ళు అంతా కూడా ఒక జరీ డిజైన్స్ అనేది మనం తీసుకున్నామండి. మొత్తం కూడా ఒక చిన్న లీఫ్ వర్క్ అనేది మనం పళ్ళు డిజైన్స్ అనేది తీసుకున్నాము. మిడిల్ అంతా కూడా చాలా బాగుంటుందండి. మంచి కలర్ అనమాట. మంచి మెహందీ గ్రీన్ కాంబినేషన్స్ కి డార్క్ మెహందీ గ్రీన్ తో ఇచ్చారు. డార్క్ మెహందీ గ్రీన్ తో మనం డిజైన్ అనేది ఇచ్చామన్నమాట. మొత్తం కూడా మనం థ్రెడ్ వర్క్ అనేది మొత్తం కూడా మనం శారీ అంతా కూడా ఫిల్లింగ్ తీసుకున్నాం. మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇస్తున్నాయి. పైన వచ్చే కాడికి అంతా కూడా ఒక చిన్న కడ్డీ బోర్డర్ లో చిన్న లైన్స్ అనేది తీసుకున్నాం. కింద వైపు వచ్చే బోర్డర్ కొంచెం బిగ్ సైజ్ లో మనం తీసుకున్నామండి. కొంచెం బిగ్ సైజ్ వచ్చే కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నాం. శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ప్యూర్ అస్సాం పట్టు. వీటిలో కూడా మన దగ్గర డిజైన్స్ అనేది ఒక్కొక్క శారీకి ఒక్కొక్క వెరైటీగా మన దగ్గర డిజైన్స్ అనేది సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఒక్కొక్క సారీకి ఒక్కొక్క వెరైటీ ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే కనుక లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చేసాం. ప్లెయిన్ తీసుకున్నాం. 2 సైడ్స్ సారీలో ఎలా అయితే ఇక్కడికి వచ్చేకాడికి చిన్న బోర్డర్ అనేది వస్తుంది అనమాట. కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాం. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3900 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి మంచి కోటా మెటీరియల్ అండి. మంచి ప్యూర్ సూపర్ నెట్ అనమాట. ప్యూర్ సూపర్ నెట్ మీద కూడా మనం డిజైన్స్ అనేది చాలా బాగా ఇచ్చాం. ఎందుకంటే ఇప్పుడు సంబరణంగానే మనకి మెటీరియల్ చాలా కంఫర్ట్ గా ఉండాలంటే సూపర్ నెట్ మెటీరియల్ అనేది చాలా బాగుంటుంది. ఈ మంచి సూపర్ నెట్ లో వచ్చేకాడికి మనం పళ్ళు అంతా కూడా ఒక చిన్న కడ్డీ బోర్డర్ లాగా పళ్ళు అనేది ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది తీసుకున్నామండి. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక పికాక్ మోడల్ అనేది మనం తీసుకున్నాం అనమాట. బర్డ్స్ డిజైన్స్ వచ్చి ఒక క్రీపర్ దాని మీద నిల్చున్నట్టుగా మనం బర్డ్స్ అనేది మనం తీసుకున్నాం అనమాట. ఇదంతా కూడా మనకి శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. ఎండింగ్ వరకు ఉంటుంది. పైన వచ్చే కాడికి అంతా కూడా మంచి కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాము. కింద వైపు అంతా కూడా మనకి బాగుంటుందండి. థ్రెడ్ వర్క్ అంతా కూడా ఇక్కడ పైతాని స్టైల్ వచ్చే విధంగా మనం సూపర్ నెట్ లో తీసుకున్నాం అనమాట. సేమ్ బర్డ్స్ నే కాకపోతే చాలా దగ్గరగా మంచి క్రీపర్ డిజైన్స్ కానీ మొత్తం కూడా మనం క్రీపర్ అంతా కూడా మంచి గ్రీన్ కలర్ తో మనం చాలా హైలైట్ గా అనేది పైతాని బోర్డర్ అనేది తీసుకున్నాం. ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుందండి. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు ఈ బోర్డర్ ని. పైన ఇంకా మళ్ళీ కుచ్చులోకి వచ్చే కాడికి అంతా కూడా మనకి ఇలా వస్తుందండి. సింగిల్ బోర్డర్ లో మిస్ చేస్తూ సేమ్ కడ్డీ బోర్డర్ బిగ్ సైజ్ తీసుకున్నాం. సారీ అంతా కూడా బూటీస్ అనేది ఇచ్చామండి. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. కింద వైపు బోర్డర్ మంచి కడ్డీ బోర్డర్ తీసుకున్నామండి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1200 కి వస్తుందండి. ఓన్లీ 1200 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మంచి బనారస్ పట్లో లైట్ వెయిట్ అన్నమాట. మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్. మంచి మిల్కీ వైట్ కాంబినేషన్స్ కి పళ్ళులో అంతా కూడా మనం ఒక పింక్ కలర్ వచ్చే విధంగా ఒక కొంచెం షేడ్ అనేది తీసుకున్నాం. దాని తర్వాత అంతా కూడా మనం వైట్ కలర్ కాంబినేషన్స్ తోనే ఒక చిన్న టెంపుల్ బోర్డర్ తీసుకుంటూ మంచి టిష్యూ పళ్ళు అనేది తీసుకున్నామండి. పైన వచ్చే కాడికి అంతా కూడా బోర్డర్ అంతా కూడా మంచి నియాన్ పింక్ కాంబినేషన్స్ లో కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాము. మిడిల్ అంతా కూడా మనం ఒక స్టార్టింగ్
స్టార్టింగ్ బోర్డర్ నుంచి కింద వైపు బోర్డర్ నుంచి ఒక క్రీపర్ డిజైన్స్ అనేది తీసుకున్నాము. క్రీపర్ డిజైన్స్ అంతా కూడా మనం జరీ డిజైన్స్ హైలైట్ చేస్తూ మిడిల్ అంతా కూడా మనం ఒక టూ కలర్ కాంబినేషన్స్ అనేది తీసుకున్నాము. ఒకటి వచ్చేకాడికి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ పింక్ కలర్ తో ఒక బుటీ అనేది ఇచ్చాం. ఇంకో ఫ్లవర్ వచ్చేకాడికి అంతా కూడా మనం మస్టర్డ్ కలర్ కాంబినేషన్స్ కి పింక్ కలర్ తో మనం తీసుకున్నాం అనమాట. ఇట్లా శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. ఆల్ ఓవర్ కూడా బనారస్ పట్టు మొత్తం కూడా ఇలాగే వస్తుంది అనమాట. కింద వైపు బోర్డర్ కూడా సేమ్ ఇదే బోర్డర్ నే మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. ఫ్లవర్ లో వన్ ఆఫ్ ది కలర్ ఏదైతే ఉందో ఎల్లో కలర్ షేడ్, కొంచెం డార్క్ ఎల్లో, మ్యాంగో ఎల్లో షేడ్, ఆ షేడ్ తో ఇచ్చారు మనకి. బ్లౌజ్ అనేది ఆ కాంబినేషన్ తీసుకున్నాం అన్నమాట. సారీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఈ సారీస్ లో మనకి కలర్స్ ఉంటాయి. వీటిలో కూడా మన దగ్గర ఆఫ్ వైట్ లోనే ఈ కలర్ కాంబినేషన్స్ అనేది ఫ్లవర్ కలర్ కాంబినేషన్స్ చేంజ్ అవుతాయి. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 4800 కే వస్తుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 4800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ వెరైటీ. నెక్స్ట్ వచ్చి మనకి ప్యూర్ రెడ్ అండి. ప్యూర్ రెడ్ కోటా మెటీరియల్ అనమాట. ప్యూర్ రెడ్ కలర్ కాంబినేషన్స్ అంతా కూడా మనం కలంకారీ ప్రింటింగ్ అనేది తీసుకున్నాము. బోర్డర్స్ అంతా కూడా ఒక ప్యాచ్ బోర్డర్స్ కలర్ఫుల్గా మనకి కాంబినేషన్స్ కూడా మంచి కలంకారీ ప్రింట్ వల్ల మంచి కలర్ కాంబినేషన్స్ అనేది తీసుకున్నాం. లైట్ పింక్ అండ్ గ్రీన్ కలర్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్స్ ప్లెయిన్ బర్డ్స్ అనేది తీసుకున్నాం. సేమ్ ఇదే బోర్డర్ పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ వస్తుంది. కింద వైపు బోర్డర్ కూడా మనకి అదే లుక్ లోనే వస్తుందండి. సేమ్ పైన ఏదైతే బోర్డర్ ఉందో అదే కలర్ కాంబినేషన్స్ తో కలంకారీ బోర్డర్ అనేది తీసుకుంటూ ఒక గ్రీన్ కలర్ పైపింగ్ అనేది చాలా బ్రైట్ గా డిజైన్ చేశారండి. ఇక్కడ మనకి ప్లెయిన్ ఉండడం వల్ల ఈ మెయిన్ బోర్డర్ ఏదైతే ఉందో ఇది బాగా హైలైట్ అవుతుంది. వీటిలో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అనేది కూడా కలంకారీలో చాలా బాగా వచ్చినాయి. బోర్డర్స్ లో కలంకారీ బోర్డర్స్ లో మిడిల్ పార్ట్ మొత్తం కూడా రెడ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. ఈ సారీస్ కి అండి, ఈ టైప్ ఆఫ్ సారీస్ కి బోర్డర్స్ లో మనకి బాగా హైలైట్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా డిజైనర్ బ్లౌజ్ కలంకారీ బ్లౌజ్ తీసుకున్నాం. బోర్డర్ ఏదైతే ఇచ్చారో అదే సేమ్ బ్లౌజ్ అదే కంటిన్యూ చేస్తాం. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 860 పడుతుందండి. 860 రూపీస్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 860 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయి. మనకి డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి ఇది ప్యూర్ షిఫాన్ అండి. పైన వచ్చే గాడికి అంతా కూడా ఒక లైట్ గ్రీన్ షేడ్ లో వచ్చే విధంగా మనం షేడెడ్ అనేది తీసుకున్నాము. మిడిల్ అంతా కూడా చాలా దగ్గరగా మనం బుటీస్ అనేది తీసుకున్నామండి. మొత్తం ఇంతే దగ్గరగా మంచి గ్రీన్ కలర్ పైన ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తో వర్క్ అనేది తీసుకుంటూ అవుట్ లైన్ అంతా కూడా జరీతో తీసుకున్నామండి. జరీతో తీసుకుంటూ మొత్తం కూడా మనం ప్రతి బుటీలో కూడా కుందన్స్ అనేది తీసుకున్నాం అనమాట. పైన వచ్చే కాడికి బోర్డర్స్ కూడా చాలా బాగా తీసుకున్నామండి. మంచి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ ఒక బిగ్ సైజ్ బోర్డర్ తీసుకుని దాంతో కూడా ఒక డ్రాప్ డిజైన్స్ వచ్చే విధంగా మనము థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నాం. మొత్తం కూడా మనం వైట్ కలర్ తో థ్రెడ్ వర్క్ ఇస్తుంది. దాని అవుట్ లైన్ అంతా కూడా గ్రీన్ కలర్ ఇచ్చాం. మళ్ళీ అంతా కూడా మనం పిటాయి వర్క్ తో మనం కుందన్ వర్క్ అనేది తీసుకున్నాము. పైన వచ్చే కాడికి మంచి గ్రీన్ కలర్ తోనే ఒక రాసిలిక్ బోర్డర్ తీసుకుంటూ దాంతో కూడా మనం ఒక చిన్న లేస్ వర్క్ అనేది మనం తీసుకున్నాం. ఇదే బోర్డర్ పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా ఉంటుంది. శారీ కుచ్చుల దగ్గర కూడా మనకి కంటిన్యూగా ఇలాగే వస్తుందండి. కింద బోర్డర్ అంతా కూడా మనకి సేమ్ పైన ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం అన్నమాట. ఓకే, శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? గోల్డ్ కలర్. మనకి గోల్డ్ కలర్ తీసుకున్నామండి. ఎందుకంటే బోర్డర్ లో మనకి ఇదే ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి. ఓకే, బోర్డర్ లో బ్యాక్గ్రౌండ్ లో మనకి ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారో సేమ్ ఫ్యాబ్రిక్ మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. ప్లస్ ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో అదే బోర్డర్ మనకి వన్ సైడ్ ఇచ్చారు అన్నమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? శారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 2100 గా వస్తుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2100 రూపీస్కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ డిజైనర్ సారీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటుంది. మీరు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. జార్జెట్లోనే వెరైటీ అండి. లైట్ జార్జెట్ అండ్ షిఫాన్స్ లో మనకి మెటీరియల్ అనేది వస్తుంది. అంటే 2 ఫ్యాబ్రిక్స్ మిక్స్ ఉండండి. మిక్స్ అయ్యే విధంగా వస్తుందండి. షిఫాన్స్ అండ్ జార్జెట్ తో మిక్స్ అయ్యే విధంగా మనకి ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది. కింద వచ్చేకాడికి మంచి కనకాంబరం కలర్ ఉంటుంది. పైకి వచ్చేకాడికి కొంచెం లైట్ షేడ్ అనేది తీసుకున్నాము. తీసుకుంటూనే ఏంటంటే ఒక చిన్న డాట్స్ డిజైన్స్ అనేది మనం తీసుకున్నామండి. వైట్ కలర్ తో డాట్ డిజైన్ తీసుకుంటూ దానికంతా కూడా మనం సిల్వర్ తో మిక్స్ అనేది తీసుకున్నాం. పైన వచ్చే కాడికి బోర్డర్స్ అంతా కూడా మంచి గోల్డ్ కలర్ తో ఒక ప్యాచ్ బోర్డర్ అనేది తీసుకుంటూనే మనం ఒక జరీ వర్క్ తో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్స్ అనేది తీసుకున్నామండి. దానికి కూడా ఏంటంటే ఒక ప్రతి ఫ్లవర్ కూడా 4 కుందన్స్ అనేది మనం తీసుకున్నాం అనమాట. బోర్డర్ అంతా కూడా ఇదే బోర్డర్ మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ వస్తుంది. కింద వైపు బోర్డర్ చాలా బాగుంటుందండి శారీకి. సేమ్ బోర్డర్స్ తోనే మనకి పైన వచ్చే కాడికి 0 సైజు ఆఫ్ వైట్ తో నెట్టెడ్ అనేది తీసుకుని దానిపైన అంతా కూడా మనం సర్కిల్స్ గా మనం థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చాం. ప్రతి థ్రెడ్ వర్క్ లో కూడా మనం ఇక్కడ సర్కిల్స్ లో కూడా ఒక బిగ్ సైజ్ తో కుందన్ వర్క్ అనేది కూడా మనం తీసుకున్నాం. ఈ బోర్డర్ అనేది సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతూ వస్తుంది అనమాట. సారీ మొత్తం కూడా ఇదే డిజైన్. అవునండి. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ బాగుంటుంది. బ్లౌజ్ వచ్చే కాడికి ప్లెయిన్ బ్లౌజ్ అనేది తీసుకున్నాం. మంచి రా సిల్క్ మెటీరియల్ తో
బ్లౌజ్ అనేది అంటే తీసుకున్నాం. సారీలో డార్క్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారండి. బోర్డర్ కూడా మనకి సేమ్ సారీలో ఏదైతే. కంటిన్యూ ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2200 పడుతుందండి. ఓన్లీ 2200 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ బాగుంటుందండి. ఇది లంగా ఓని అన్నమాట. లంగా ఓని కుచ్చుల దగ్గర అంతా కూడా షేడెడ్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేకాడికి ప్యూర్ జార్జెట్ ఉంటుందండి. జార్జెట్ ఫ్యాబ్రిక్. వీట్ కలర్ కాంబినేషన్స్ పైన అంతా కూడా మనం ఒక మంచి మజంతా కలర్ తో రెడ్ కలర్ కాంబినేషన్స్ ఒక మీనా వర్క్ తో మనం బుటీ అనేది తీసుకున్నాము. హైలైట్ చేస్తూ వచ్చాం. దాంతో కూడా ప్రతి దాంతో కూడా మనం కుందన్ వర్క్ అనేది కూడా తీసుకున్నామండి. ఇదంతా కూడా మనకి ఈ కలర్ అంతా కూడా 2.5 మీటర్ ఈ కలర్ ఉంటుంది. లంగా ఓని స్టైల్. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కవర్ చేశారు. పైన బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా చాలా బాగుంటుందండి. మోతీస్ ఇచ్చాము, దాని తర్వాత వచ్చేకాడికి మిర్రర్స్ ఇచ్చాము. అట్లా 2 లైన్స్ తో మళ్ళీ మోతీస్ తీసుకున్నాం. మంచి ప్యాచ్ బోర్డర్స్ అనేది మనం మోతీ అండ్ మిర్రర్ వర్క్ బోర్డర్ అనేది తీసుకున్నాం అనమాట. ఇదే బోర్డర్ పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ ఉంటుంది. 2.5 మీటర్ లో కూడా మనకి కింద వైపు కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది అనమాట. ఇక్కడ 2.5 మీటర్ దగ్గరకు వచ్చే దగ్గరికి అంతా కూడా మనం షేడెడ్ తీసుకున్నామండి. ఇక్కడికి వచ్చేకాడికి మనం ప్యాచ్ అనేది ఇవ్వలేదు అనమాట. షేడెడ్ లోనే డైయింగ్ లోనే షేడెడ్ అనేది తీసుకున్నాం ప్యూర్ జార్జెట్ పైన. ప్లస్ మనకి కట్టుకున్నప్పుడు వేరియేషన్ మనకి కందోలి టైప్ లో వచ్చే విధంగా ఒక కార్నర్ నుంచి తీసుకుని పై వరకు కూడా కవర్ అయ్యే విధంగా క్రీమ్ కలర్ బేస్ పైన ఒక క్రీపర్ పార్ట్ తీసుకున్నాం. అది క్రీపర్ పార్ట్ కూడా ఏంటంటే ఇందాక చూసినట్లుగా మనము మజంతా పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ తో మ్యాంగోస్ ఇస్తూ క్రీపర్ అంతా కూడా మనం డార్క్ గ్రీన్ కలర్ తో మనం క్రీపర్ డిజైన్స్ అనేది తీసుకున్నాం అనమాట. సబ్ గ్రీన్. ఇంకోటి వచ్చేకాడి ఫ్లవర్ కూడా మనము మజంతా పింక్ కాంబినేషన్స్ తోనే ఫ్లవర్ అనేది తీసుకుంటూ అది మొత్తం కూడా మనకి ఒక ఎల్ షేప్ వచ్చే విధంగా మనం కుచ్చుల దగ్గర కూడా మనం తీసుకున్నామండి. కుచ్చిళ్ళలో మనకి షేడెడ్ లాగా ఇచ్చారనమాట. సారీ బేస్ లో అంటే ముందు ఏ కలర్ అయితే ఉందో మనకి షోల్డర్ పార్ట్ లో ఆ కలర్ ఇక్కడ వచ్చేకాడికి బోర్డర్ స్టైల్లో ఆ కలర్ తీసుకున్నాం అనమాట. ఆఫ్ వైట్ తీసుకుని ఈ టర్నింగ్ బోర్డర్ అనేది కంటిన్యూగా తీసుకుంటూ కుచ్చిళ్ళ పార్ట్ మొత్తం వస్తుంది. పైన వచ్చేకాడికి అంతా కూడా ఇక్కడ పింక్ కలర్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. బుటీస్ కూడా మనం సేమ్ కలర్ కాంబినేషన్స్ తో బుటీ ఇచ్చాం. ఓకే. బ్లౌజ్ వచ్చేకాడికి కూడా చాలా బాగుంటుందండి. డిజైనర్ బ్లౌజ్ అనేది తీసుకున్నాం. ఇది నెక్ పార్ట్. హ్యాండ్స్ కి వచ్చేకాడికి ఇలా ఉంటుంది. పర్ల్స్ వర్క్ ఇచ్చారండి. ఇక్కడ హ్యాండ్స్ చాలా డిఫరెంట్ గా తీసుకున్నారు. అంటే సారీలో ఉన్న టైప్ ఆఫ్ బోర్డర్ కాకుండా ఒక బాక్సెస్ మోడల్ లాగా ఇచ్చారనమాట. కుందన్స్ తో ఒక బాక్స్ ఇచ్చారు, మోతీ వర్క్ తో ఇంకొక బాక్స్, ఇలా ఆల్టర్నేట్ గా తీసుకుని మ్యాంగో బుటీ అనేది ఆన్ సైడ్ హ్యాండ్ కి ఇచ్చేసారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3450 పడుతుందండి. 3450 రూపీస్ కి కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి కాడికి మనకి కోటా పట్టు అన్ని బాగుంటుంది సారీ. అది లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. మంచి ప్యూర్ బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ పైన అంతా కూడా మనం మిర్రర్ వర్క్ అనేది పింక్ కలర్ తో మనం అవుట్ లైన్ అంతా కూడా మిర్రర్ వర్క్ అనేది తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా పైన షోల్డర్ కి వచ్చేకాడికి ఒక చిన్న పైపింగ్ బోర్డర్ అనేది పింక్ కలర్ తో తీసుకుని ఒక పళ్ళు దగ్గర అంతా కూడా మనం ఒక 0 సైజ్ నెట్వర్క్ తో ఆఫ్ వైట్ బ్లాక్ కలర్ ఆఫ్ వైట్ తో తీసుకుని ఒక ఫ్లవర్ డిజైన్స్ లాగా ఒక క్రేపర్ డిజైన్స్ లాగా తీసుకుని దాని అంతా కూడా అవుట్ లైన్ అంతా కూడా మనం పింక్ కలర్ తో ఇచ్చామండి. మొత్తం ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా ఒక చిన్న ఆఫ్ వైట్ కలర్ తో మనం కాంబినేషన్స్ బోర్డర్ అనేది తీసుకున్నాం. ఈ బోర్డర్ అనేది మొత్తం మిడిల్ అంతా కూడా మనం మిర్రర్ వర్క్ తీసుకుంటూనే సేమ్ పళ్ళులో వచ్చిందే ఇక్కడ మనం శారీలో ఇచ్చామండి. మళ్ళీ సేమ్ పైన ఏదైతే పింక్ కలర్ బోర్డర్ ఉందో అదే పింక్ కలర్ బోర్డర్ కంటిన్యూ చేస్తూ ఇక్కడ కూడా మళ్ళీ మనం 0 సైజ్ నెట్టెడ్ తీసుకుని ఆ ఫ్లవర్ డిజైన్స్ అంతా కూడా మనం అవుట్ లైన్ అంతా కూడా మనం పింక్ కలర్ తో ఇచ్చాం. దానిపైన వచ్చేకాడికి అంతా కూడా మళ్ళీ ఒక ఆఫ్ వైట్ కలర్ తో మనము జరీ డిజైన్స్ అనేది ఇచ్చాం అనమాట. అది శారీ అంతా కూడా మనకి ఆ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతూనే వస్తుందండి. మొత్తం కూడా ఆల్ ఓవర్ బోర్డర్ అనేది అలాగే వస్తుంది. ఫుల్ శారీ అంతా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ బోర్డర్, అలాగే మనకి థ్రెడ్ వర్క్, అవుట్ లైన్ థ్రెడ్ వర్క్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ అనేది తీసుకున్నాం. దీంట్లో కలర్స్ అవైలబుల్. వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి. వీటిలో కూడా మన దగ్గర 4-5 కలర్స్ అనేది అవైలబుల్ లో వస్తాయి అన్నమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి 1700 పడుతుందండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.